హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పడ్డాయని అనుకుంటున్నాను. దాదాపుగా చాలామంది అయితే మెసేజ్ పెట్టారండి, మాకు అందరికీ పడ్డాయి అక్క అని చెప్పేసి అని. నేనైతే చాలా సంతోషపడ్డానండి. అందరికీ కూడా కంప్లీట్ అయిపోయినాయి పెన్షన్స్ అని. ఇకపోతే ఈరోజు టాపిక్, వీరికి అకౌంట్లో 10,000 జమ చేస్తున్నారండి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది వివరాలు కూడా చూద్దాము. ఇక్కడ 10,000 రూపాయలు ఎవరికి జమ చేస్తున్నారు అంటే, ఖమ్మం టౌన్లోని మున్నేరు వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగించేందుకు అదనంగా పారిశుద్ధ్య కార్మికులను, ట్రాక్టర్లను పక్క జిల్లా నుంచి రప్పిస్తున్నాము. వరదల్లో పూర్తిగా మునిగిన ఇండ్లు 7,000కు పైగా ఉన్నాయి. బాధితులకు ఆహారం, తాగునీరు అందజేస్తున్నాము. నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం అని వెల్లడించారు. ఇంకా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధీకరణ జరగలేదన్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని, అయినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టామన్నారు. సహాయక చర్యలు పాలు పంచుకున్న అధికారులు, సిబ్బంది, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫైర్ ఇంజనీర్లతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 10 బృందాలు రంగంలోకి దిగాయని, ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఖమ్మం జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఇండ్లు అయితే పూర్తిగా దెబ్బతిన్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తారంటండి. అంటే ఒకవేళ కనుక వాళ్ళ జిల్లాలో కనుక లేకపోతే ఆ జిల్లాలో ఇంకెక్కడ ఉన్నా కానీ, పక్కన ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని తరలించే అవకాశం కూడా ఉంటుందండి. అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో కట్టినవి, వాళ్ళని అక్కడికి తరలించే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండకపోవచ్చు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఇవన్నీ కూడా ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళందరికీ కూడా ఆ చుట్టుపక్కల ఎక్కడున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవి కేటాయించే అవకాశం ఉందంటండి. మనకు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వాళ్ళకేనండి ఈ అవకాశం. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను కదా, కొన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తిగా కట్టినవి అయితే ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఖమ్మం జిల్లా వాళ్ళకైతే విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే ఈ ఇళ్ళు పాడైపోయిన, పాపం చాలామంది ఇళ్ళు కూడా పాడైపోయినాయండి. పైన టాపులతో సహా పాడైపోయినాయి. ఆ పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఎంత మేరకు పాడైందో దాన్ని బట్టి చూసి సర్వే చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ పూర్తిగా కనుక పాడైపోతే కనుక వారికి పక్కాగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇవ్వబోతున్నారంటండి. ఇది మనకు తెలిసింది ఇన్ఫర్మేషను. అంతేకాదండి, ఒకవేళ ఆ ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ, వాళ్ళకి అదే జిల్లాలో లేకపోయినా చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ ఇస్తారంటండి ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకు ఒక రిలీఫ్ కోసం ఒక 10,000 అయితే అకౌంట్లో వేస్తున్నారు. నిన్నటి నుంచే స్టార్ట్ చేశారండి అకౌంట్లో జమ చేయడం. మొన్నటి వరకు కూడా అధికారులు వచ్చి సర్వే చేశారు కదండి, ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి ఎంత మేరకు దెబ్బతిన్నాయని సర్వే చేశారు కదా, వారందరికీ కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేశారండి. అంటే ఇక అకౌంట్లో 10,000 రూపాయలు వేస్తున్నారు ప్రస్తుతానికైతే. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవి కేటాయిస్తారంట. ఎవరు ఏం టెన్షన్ పడద్దండి. ఇల్లు పాడైపోయి మేము మొత్తం పోగొట్టుకున్నాము అనుకునేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడద్దు. గవర్నమెంట్ దృష్టిలో అయితే ఉన్నారండి మీరు. వారికైతే ఇల్లు అయితే కేటాయిస్తారంట కంపల్సరీగా, ఇల్లు పాడైపోయిన వాళ్ళకి. నేనైతే నా తరపు నుంచి కోరుకుంటున్నానండి, వీరికి తొందరగా ఎంత తొందరగా వీలైతే వాళ్ళకి అంత తొందరగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందజేయాలని మా నుంచి కూడా మేము కోరుకుంటున్నామండి. వీళ్ళకి ప్రస్తుతానికి 10,000 ఇస్తే సరిపోదండి. సర్వం పోగొట్టుకున్న వాళ్ళకి ఒక 10,000తోటి కన్నీళ్ళు తొడవకుండా దయచేసి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ తొందరగా కేటాయించాలని మా తరపు నుంచి చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము.
సో ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎంతమందికి నిన్నటి నుంచి అకౌంట్లో డబ్బులు పడ్డాయో కామెంట్ ద్వారా తెలియచేయండి. సో ఇంకా ఎవరికైనా సరే తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది. దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.